నాట్ ఐడెంటిఫైడ్ ఎన్ఐ అని టిక్ చేసి ఎన్ఐ రాసి అన్నకి ఇచ్చేస్తే అన్న ఏంటి ముస్లిం అనుకో ముస్లిం వాళ్ళని తోలుతాడు, హిందూ అనుకో హిందూ వాళ్ళని తోలుతాడు, మేల్ అనుకో మేల్ తోలుతాడు, ఫిమేల్ అనుకో ఫిమేల్ తోలుతాడు. యూ ఐడెంటిఫై ఇన్ ఓటర్ లిస్ట్ ఎన్ఐ రాసి చేయండి. సరే సార్, ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. చేస్తుంటే చాలా మంది ఇక్కడనే ఉన్నట్టు చెప్తున్నా, బయట ఉన్న ఓట్లు ఇంకా ఒక ఐడెంటిఫై చేయాలి. కొన్ని చంద్రాల్లో ఉన్నట్టు 2-3 చెప్పిన తప్పించి మిగతా ఇన్పుట్స్ రాలేమన్నా. బహుశా సాయంత్రం 3-4 వరకు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుందన్న. అది దయ ఒక్కటే, మన మెదక్ జిల్లా ఎగిరిపోతుంది. ఎర్రగడ్డలో ఇట్లా మంచి వీడు రాకపోతే మెదక్ జిల్లా వాళ్ళందరూ ఉండి వీడు చేయలేదంటే నా ఇజ్జత్ పోతుంది, నీరు పోతుంది. బ్రహ్మాండంగా వస్తాను. మీ ఎట్లా మిమ్మల్ని ఎట్లా కాబడతాం. అది అలా అడ్రస్ మార్పులు అసలు అడ్రస్ దొరకట్లేదు. ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి అన్న. మేము ఇచ్చుకున్నామన్నా. మా దగ్గర దాదాపు 4,000 ఓట్లకు 3,000 చిల్లర దాకా మాకు అడ్రస్ దొరికాయి, ఫోన్ నంబర్లు దొరికాయి అన్న మాకు. ఎందుకంటే మా వాళ్ళు ఇండియన్ చూస్తున్నారు వాళ్ళు. పాయింట్ ఏంటంటే మీకు 4,000-3,000 అవుతున్నాయి, ఇంకో 900 అసలే దొరకలేదు కదా. అడ్రస్ ఉందన్న, మనుషులు దొరుకుతారు. అడ్రస్ ఉంది, మనుషులు 900 దొరకలేదు. ఆ అడ్రస్ కు పోతే ఆ అడ్రస్ లో మనుషులు లేరు, మీరు ఫోన్ నంబర్ దొరకవట్లేకపోయిండ్రు. వాళ్ళ పట్ల అడ్రస్ కూడా తప్పు ఉందన్న. ఆ 900 ఏవైతే మీకు దొరకలేదో ఆ లిస్ట్ సపరేట్ చేసి కృష్ణకి చేయగలరు. అది చేస్తాను. అది అసలే ఐడెంటిఫై గానీ అన్ఐడెంటిఫైడ్ ఓట్లు 900 మేము అంటున్నారు. ఆ 900 ఓటర్ లిస్ట్ లో సీరియల్ నంబర్ వేసి ఆ 900 ఆ ఓటర్ లిస్ట్ లోనే టిక్ చేసి అన్నకి ఇచ్చేస్తాను. సపరేట్ ఇంకో ఓటర్ లిస్ట్ తీసుకో. దొరకని ఓటర్ నాట్ ఐడెంటిఫైడ్ ఎన్ఐ అని టిక్ చేసి ఎన్ఐ రాసి అన్నకి ఇచ్చేస్తే అన్న ఏంటి ముస్లిం అనుకో ముస్లిం వాళ్ళని తోలుతాడు, హిందూ అనుకో హిందూ వాళ్ళని తోలుతాడు, మేల్ అనుకో మేల్ తోలుతాడు, ఫిమేల్ అనుకో ఫిమేల్ తోలుతాడు. యూ ఐడెంటిఫై ఇన్ ఓటర్ లిస్ట్ ఎన్ఐ రాసి చేయండి. సరే సార్, ఐ హోప్ యూ గాట్ మై పాయింట్.